హలో, ఎక్కడున్నావు? కూలీ లేదేం లేదు, అక్కడ కొడవలు బారేసి ఇంటికి రా, పని ఉన్నది. ఏందయ్యా అంతగానం అర్జెంట్ పని? ఇంతకెవలు చిన్నమ్మతోనా ఫోన్ మాట్లాడేది? ఆ చిన్నమ్మాయి కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మేము సీక్రెట్లు మాట్లాడుకోవాలి. ఇగో నువ్వు ఎందుకు ఏమిటి అని అడగకు, నాకు సిగ్గు అవుతాను. నేను వచ్చినాక చెప్తా కదా. అబ్బో, నీకు సిగ్గు కూడా అవుతుందా? అబ్బా నువ్వు అడగాకు. ఇగో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోదాం, అక్కడ ఇంకొకళ్ళని కందాం, ఆడ మనకి 25,000 ఇస్తారట. ఏంది ఇంకొకళ్ళని అంటావా? ఉన్నోళ్ళకు ఊసులు తోడుతుంటే లేనోళ్ళ కోసం లెంకలేసిండట వెనకటేవాడు. పిల్లమ్మ వాళ్ళు మాట్లాడుకుంటానే నడిమిట్లోకి వచ్చింటాను. చంద్రబాబు నాయుడు సారు 2 కంటే ఎక్కువ కంటే పైసలు ఇస్తానన్నాడు, అది మాట్లాడుకుంటా అంటే నడిమిట్లోకి వస్తున్నావు. ఇన్ని చలిపో ఇన్ని చలిపో. ఇంతకు సిగ్గున్నదా? ఎవరు నేను ఆచంద్రాలు సారా? ఎవలకో ఒకళ్ళకి గాని కన్న తల్లికి గంజినీళ్ళు పోయలేనోడు మర్మన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. అందుకే కదా చంద్రాలు సారు 3వ సంతానాన్ని కంటే 25,000 ఇస్తాననేది. ఎవరో ఒకరు కానీ ఉన్నిద్దరికే బడి ఫీజులు కట్టలేవు, చదువైనాక నౌకర్లు గ్యారెంటీ లేదు, పిల్లలు అడిగింది కొనిచ్చే దిక్కు లేదు, కానీ ఇంకోవాలని కంటావా? ఎందుకు సరిపోతాయిలే. ముక్కు మీదకి వెళ్ళి గుద్దితే మూతి వాళ్ళగాలేమనుకుంటున్నావు? 25,000 ఏ మూలకు పెడతావు? పుట్టినోళ్ళ చదువుల సంగతి ఏంది? LKG నుంచి మొదలు డొనేషన్లు, బ్యాగులు, బట్టలు, పుస్తకాలు, 10th, ఇంటర్, కోచింగ్లు, ర్యాంకులు, అడ్మిషన్లు, హాస్టళ్ళు, ఇవన్నీ ఉత్తగానే అవుతాయా? ఈ పైసలు లెక్క కాదు, అసలు మన దేశం ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి ముందు చూపుతో అని చెప్పిండు కావచ్చు చంద్రబాబు సార్. సరే, ముగ్గురిని అంటే మంచిదనే ముందు చూపే ఉంటే తాను ఎందుకు మంత్రి లోకేష్ సార్ను ఒక్కనే కన్నట్టు? ఆ లోకేష్ సార్ కూడా ఒక్క పిల్లగానే ఎందుకు కన్నట్టు? పిచ్చిదానా? ఏమో లోకేష్ సారు మళ్ళీ ఇంకో 2 కంటడు కావచ్చు. సార్ కీడు లేదా, ఇగురం లేదా, కంటడు కావచ్చు ఇంకో 2. నీ బొంద, నీ భోషానం, నీ పిండాకుడు ఎవ్వరు ఏది చెప్తే అది పట్టుకొని ఎగేసుకొని పోవుడు కాదు, జరంతో ఆలోచన చేసి పాటు చేయి. ఏంది బిడ్డ అట్లాంటివి ఒకటేసారి? మరి లేకుంటే ఏంది? మంది మాటలు పట్టుకొని మారవానం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిందట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా తగ్గిందట, పిల్లలు గనుడు కూడా ఘోరంగా పడిపోయిందట. అందుకే చంద్రాలు సార్ 3వ గను అని ఉపాయం చేసిండు. అది కూడా తప్పేనా? అట్లనే చెప్తాడు. చంద్రాల సార్కి ఏం పోయింది? చెప్పుడు కాదు, పాటించాలి. ఓసారి మేనరికం పెళ్లిళ్ళు చేసుకోవద్దు అన్నాడు, తన కొడుకుకు మాత్రం మేనపిల్ల సంబంధమే చేసిండు. ఇప్పుడు ముగ్గురు ముచ్చట చెప్తున్నాడా? అట్లా చేసేటోడు మరి ఇట్లెందుకు చెప్తున్నాడు? పరిపాలన చేసుడు శాతగాక ఉన్న జనాలకు సకల సవలతులు ఏర్పాటు చేయలేక రాష్ట్రంలో మొత్తం పేదరికం పోలేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, సర్కారు దవాఖానకు పోతే సూది లేదు, దూది లేదు, సర్కారు బడ్ల చక్కదనం షాక్ పీసులకు దిక్కు లేకుండా అయింది. ఇవన్నీ చేసుడు లేదు కానీ ఉద్దర ముచ్చటతోని ముంగటేస్తున్నాడే. దేశం ముందటి పోవాలంటే జనాభా ఉండాలి కదా. ఇప్పుడు అందరు ముసలోళ్ళే అయిందనుకో, దేశంలో పని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? రైటే కానీ ఇప్పుడు ఉన్నోళ్ళకి చక్కటి సవలతులు కల్పించాలి కదా. కొలువులు 100 ఉంటే చేసేటోళ్ళు 50 మందే ఉంటే అప్పుడు పిల్లలను కానుండ్రి అంటే అదొక పద్ధతి. కొలువులు ఇయ్యరు, కొత్త సవలతులు కల్పించారు, ముద్దుగా 3వ గను అని ఎందుకంటారు కావచ్చు మరి. ఎందుకంటే జనాభా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది రాజకీయ లీడర్లకు. ఎక్కువ మంది ఉంటే చదువు తక్కువ చదువుతారు, తెలివి తక్కువ ఉంటుంది, రాజకీయ లీడర్లు ఎంబటి తిరుగుతారు, ఎడ్డిగా గుడ్డిగా ఫాలో అవుతారు. అంటే జనాభా తక్కువ ఉంటే రాజకీయ లీడర్ల ఆటలు సాగే అంటావు, అంతేనా? అంతేరా కాదు, గదే రైటు. జనాభా కంట్రోల్ చేసుకున్న దేశాలు డెవలప్ కాలేదా? అయితలేవా? స్కాండినేవియన్ కంట్రీస్ అనే సంక్షేమ రాజ్యాలు ఉంటాయి, అక్కడ రాజకీయ లీడర్ల ఆటలు సాగాయి. జనం ఏది నిర్ణయం చేస్తే గదే చట్టము. అందరు చదువుకున్నోళ్ళు తెలివి కల్లోళ్ళే ఉంటారు, అందుకే ఆ దేశాలు మస్తు ప్రశాంతంగా ఉంటాయి. అవునట కదా, అక్కడ మంచిగా ఉంటుందట కదా. మన ఇంటి పక్క ఈరిగాడు చెప్తా అంటే విన్నా నేను. పండుగ పబ్బాలకు టోల్ గేట్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ సోంటి రద్దు ఉంటుందో నీకు తెలియదా? వాళ్ళకు సాఫీగా ప్రయాణాలు చేసేటట్టు సవలతులు కల్పించారు కానీ ఇంకొకళ్ళని కానీ ఉండ్రి 25,000 ఇస్తామంటే సరిపోతుందా? అవును కదా, ఈ ఆలోచన నాకు కూడా రాలే. చంద్రాల సారుకి ఏం పోయిందో, చల్లగా ఏసీల కార్ల కూర్చొని బతుకుతారు, కావాల్సింది తింటారు, కానీ నిన్న నిద్రపోతారు. కానీ మన బతుకులు అట్లా కాదు కదనే. అవును బిడ్డ, పొద్దుగా లేస్తే ఉరుకులు పరుగులే అయితే మన బతుకులు. ఈయన్నే కాదు, RSS పెద్ద మోహన్ భగవత్ కూడా ముగ్గురిని కానుండ్రి అన్నాడు. కానుండ్రి అంటే ఎవరు కానాలే? ఆడోళ్ళంటే పిల్లలుగానే మిషీనా? పురిటి నొప్పుల బాధ వాళ్ళకేమేరకని. అవును బిడ్డ, ఆయనకేంది, ఒక్కడున్నా 10 మంది ఉన్నా సాతాడు ఆస్తులున్నాయి, కానీ మన ఇద్దరికే పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగులు సర్వ కష్టం చేస్తే కానీ వాళ్ళ చదువులు సాగాయి.
అందుకే ఏ పథకం వెనుక ఎవరి లాభం ఉన్నదో ఆలోచన చేయాలి. లేకుంటే రాజకీయ లీడర్లు ఆడిచ్చినట్టే ఆడుడవుతుంది ఎన్నేళ్ళు అయినా. అయితే ఆగు, ఒక్క నిమిషం ఆగు. నేను లైన్లోనే ఉన్నా. హలో, ఏడున్నావు? ఇంటికి వచ్చినావా? హలో హలో హలో, సిగ్గుపడకు. మూడో సంతానం లేదు, ఏం లేదు. అడ్డేడట్లకు అరకదున్న పోతే తుమ్మేటట్టు దుడ్డేడు వేసినట్టు అవుతుంది మన పని. వద్దు లేదు, నువ్వు పో, నువ్వు కూలికి పో. నేను కూడా వస్తానప్పా, బాయికాడికి వస్తా. ఏం లేదు పా. వాళ్ళు ఎప్పుడు సరే మనం ఈనుడు సరే. ముసల్తనానికి కుస్మగూడాలు అన్నట్టు మీ సోకు మంచిగానే ఉన్నది. చూసిండ్రా పబ్లిక్, పని చేసే దానికి మంది లేరంటే పిల్లలను కానుండ్రి అంటే దానికి లెక్క ఉన్నది, కానీ చేసేటానికి పనే లేదు. కానీ పిల్లలను కానీ పని చేయుండ్రంటే ఈ లీడర్లని ఏమనాలి చెప్పుండ్రి.